నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు సిట్ బృందం ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో ఈ సిట్ ను రూపొందించారు. ఈ సిట్ లో హైదరాబాద్ సిపి సజ్జనార్ తో పాటు రామగుండం సిపి అంబారి కిషోర్ రాజా, అలాగే సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. అలాగే రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేంద్రరావు కూడా ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు వెలికి తీయడమే లక్ష్యంగా అన్ని కోణాల నుంచి లోతైన విచారణ చేపట్టాలని డీజీపీ సిట్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు సిట్ బృందం ఏర్పాటు చేశారు. మొత్తం 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో ఈ సిట్ ను రూపొందించారు. ఈ సిట్ లో హైదరాబాద్ సిపి సజ్జనార్ తో పాటు రామగుండం సిపి అంబరి కిషోర్ జా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. అలాగే రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేంద్రరావు కూడా ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు వెలికి తీయడమే లక్ష్యంగా అన్ని కోణాల నుంచి లోతైన విచారణ చేపట్టాలని డీజీపీ సిట్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం సిట్ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత సిట్ ను నియమించడం ఒక వింత అయితే, ఆ సిట్ కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను చీఫ్ గా నియమించడం మరో విశేషంగా అయితే ఇప్పుడు మారింది. అందుకే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సజ్జనార్ పోలీస్ శాఖలోనే అత్యంత కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దల రాజకీయ వ్యూహాల అమల్లో ఆయన కూడా భాగమయ్యారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కూడా ఆయనకు ఒక పేరు ఉండిపోయింది. అయితే ఆయన తెలియకుండా ఏది జరగదున్నదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆయన చేతికి సిట్ ను అప్పగించడం ఒక ఆసక్తి రేపుతుంది. మరి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇటు ఇంటెలిజెన్స్ నుంచి ముఖ్యమైన సమాచారం పూర్తిగా ధ్వంసమైందని తెలుసుకుని కేసు పెట్టారు. మరి ఆ కేసు దర్యాప్తులో ఇప్పటికే అన్అఫిషియల్ గా ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయంలో వెలుగులోకి వచ్చింది. మరి అక్కడి నుంచి మనం చూసాం, రకరకాల మలుపులు జరిగింది కేసు. దీంట్లో A1 గా ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడానికి ఎంత సతాయించారో కూడా చూసాం. మరి చివరికి ప్రభాకర్ రావు అరెస్ట్ నుంచి ఊరట కూడా పొందిన తర్వాతనే వచ్చారు. మరి ఆ తర్వాత వచ్చిన తర్వాత విచారణకు అయితే ఇప్పుడు సహకరించలేదు. ఆయన పోలీసు ఉన్నదానికి చేశారు కాబట్టి ఏం చేయాలో ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. అందుకని ఈ కేసు ముందుకు కదకపోవడంతో ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా సజ్జనార్ నేతృత్వంలో ఒక సిట్ ను అయితే ఏర్పాటు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. మరి 20 నెలలుగా ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు ఎన్ని ఫోన్లను ట్యాప్ చేసి ఏ ఆడియోలు రికార్డ్ చేశారో, దాంట్లో ఎవరెవరిపై కుట్రలు కప్పినారో, ఎవరెవరి హస్తం దీంట్లో ఉందో, ఎవరి కనుసరణలో ఇవన్నీ జరిగాయి, ఎవరి దగ్గర వసూళ్లకు పాల్పడ్డారో మొత్తం రికార్డ్ అయితే ఉంది. కానీ అవి ఫోన్ ట్యాపింగ్ చేశారన్న రికార్డు దానికి ఎలాంటి సాక్ష్యం కల్పించకపోవడం, మరి ఫోన్ ట్యాపింగ్ పరికరాల దగ్గర నుంచి ఇతర టెక్నికల్ అంశాలన్నీ కూడా నిరూపించడం వారికి సవాల్గా అయితే మారింది. మరి ప్రభాకర్ రావు తన క్లౌడ్ స్టోరేజ్ ని క్లియర్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జనార్ సిట్ ఏం చేస్తుందనేది మాత్రం ఆసక్తిగా మారింది. మరి సజ్జనార్ గురించి పోలీసు వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. ఆయన పబ్లిసిటీకి అలవాటు పడిన వ్యక్తి అన్నారు. కానీ ఇప్పుడైతే ప్రభుత్వం దానికి ఇవన్నీ లెక్క చేయకుండా కొత్తగా సిట్ అయితే ఏర్పాటు చేశారు. మరి దీంట్లో
సజ్జనార్ ను టీం లీడర్ గా కూడా పెట్టడం జరిగింది. మరి ఈ సిట్ దర్యాప్తు ఎంతవరకు దీంట్లో ఉంటుంది, మరి సిట్ లో దీంట్లో మొత్తం టీమ్ గా చూసుకున్నట్లయితే ఈ రామగుండం పోలీస్ కమిషనర్ అమర్ కిషోర్, సిద్దిపేట సిపి ఇటు ఎస్ఎం విజయ్ కుమార్, డీసీపీలు రితిరాజ్, కె నారాయణ రెడ్డి ఇలాంటి సీనియర్ అధికారులు కూడా ఈ సీట్ లో సభ్యులుగా ఉన్నారు. మరి జూబ్లీ ఏసీపీ పి వెంకటగిరి దర్యాప్తు అధికారిగా కొనసాగుతారు. మరి కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం జరిగింది. మరి కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అప్పటి ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న సిట్ ముందు లొంగిపోయారు. వారం రోజులకి కొత్త బృందాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు ఒక గమనార్హంగా కూడా మారింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావించిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, చివరికి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలో బృందం అక్రమంగా ట్యాప్ చేసిందని ప్రధాన ఆరోపణ. మరి ఏడాదిలో మార్చిలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులతో పాటు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సీనియర్ అధికారులతో పాటు కొత్త సీట్ ను ఏర్పాటు చేయడం కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా మారుతుందని మాత్రం భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. JSW MG మోటార్ సంస్థ మరో సరికొత్త వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. సికింద్రాబాద్